హలో అండి. ఫస్ట్ టైం మన ఛానల్‌లో లాంగ్ వీడియో పెడుతున్నాను. కొంచెం నాకైతే ఇది స్పెషల్ వీడియోనే. ఈ వ్లాగ్‌లో చిన్నోడి నిక్‌నేమ్ రివీల్ చేస్తా. అలాగే అసలు పేరు ఏం పెట్టామో కూడా చెప్తా. అంతే కాదండి, చిన్నోడి ఫేస్ కూడా చూపించేస్తాను. మా సైడ్ 21 డేస్‌కి శాంతులు ఏమైనా తగిలితే శాంతులు తీస్తారు. అలాగే బేబీకి నేమ్ పెడతారు అండ్ ఉయ్యాల వేస్తారు. ఉయ్యాల వేయడం అయితే మాకు లేదు. ఆల్రెడీ క్యూటీ 1 ఇయర్ జర్నీ సిరీస్‌లో చెప్పాను ఎందుకు వేయటం లేదు ఏంటి అని. ఈసారి శాంతులు గుడిలో తీర్చాము. ఇంక అక్కడే నేమ్ కూడా పెట్టేశాము. గొల్లపాలెం శివాలయంలో చేశాము. అక్కడికైతే నేను, మమ్మీ, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, క్యూటీ, చిన్నోడు అందరం ఆటోలో వెళ్ళాము. మేము వెళ్ళినప్పటికే మా హస్బెండ్, మా మామయ్య, అత్తయ్య, చిన్న అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. టెంపుల్ దగ్గరే ఉన్నారు. మేము వెళ్ళాక అరౌండ్ 8కి శాంతి పూజ అయితే పంతులు గారు స్టార్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు మధ్య మధ్యలో యాడ్ అయ్యారు. స్టార్టింగ్ గ్రూప్ ఫోటోలో చూసారుగా, వాళ్ళందరూ అయితే టెంపుల్కి వచ్చారు. ఫస్ట్ ఇక్కడ చిన్నోడిని అయితే చూసేయండి, తర్వాత నిక్నేమ్ ఒరిజినల్ నేమ్ రివీల్ చేస్తా. పూజ కదా, ట్రెడిషనల్ అవుట్ఫిట్ షర్టు పంచా వేసుకున్నాడు. మమ్మీ వాళ్ళు తీసుకున్నారు ఈ డ్రెస్. ఎలా ఉన్నాడు మా బాబు కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, పెద్ద టెంపుల్. ఇది నేను వెళ్ళడం సెకండ్ టైము. ఫస్ట్ టైం మా పెళ్లి రోజున మా ఆయన తీసుకొని వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇదే రావడం. ఇది అంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్. ఈ వీడియోస్ అన్నీ మొత్తం మా చెల్లియే తీసింది. తనకి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు అండ్ వీడియోస్ తీయడం కూడా ఇష్టం ఉండదు. నేను అడిగానని పాపం ఓపిక్గా అన్ని షూట్ చేసింది. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. పక్కనే అయ్యప్ప స్వామి వారి పూజ జరుగుతుంది. అండ్ మేము శాంతి పూజ చేయించుకున్నట్టే ఇంకో ఫ్యామిలీ కూడా మా వెనకాల చేయించుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పేరు కూడా పెంకేనే అంట. మా ఇంటి పేరు కూడా పెంకే. వాళ్ళకి ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప పుట్టింది. మాకు ఫస్ట్ పాప, ఇప్పుడు బాబు. ఇది మాత్రం రివర్స్ అయ్యింది. ఇక్కడ ఆయిల్లో బాబు ఫేస్ని చూపిస్తున్నారు వాళ్ళ డాడీకి. బాగా చూడు, బాగా కనిపించిందా అని పంతులు గారు మా వారిని అడుగుతున్నారు. కనిపించింది అని అయితే ఆయన చెప్పారు. చిన్నోడికి నిక్నేమ్ లక్కీ అని పెట్టుకున్నాను. యాక్చువల్లీ డెలివరీ అవ్వకముందు క్యూటీ నా దగ్గర ఉన్నప్పుడు బేబీ రోనీ రైమ్స్ చూస్తూ ఉండేది. ఒకవేళ బాబు పుడితే నిక్నేమ్ రోనీ అని పెట్టుకుందాం అనుకున్నా. అంటే క్యూటీ రోనీ అలాగా ఈ అని లాస్ట్లో సింక్ అయ్యాయి కదా, సో అలా పెట్టుకుందాం అనుకున్నా. ఇంట్లో వాళ్ళు బాగాలేదు అని ఏమన్నారు. పోనీ మీరే చెప్పండి ఏదో ఒక నేమ్ అంటే వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా వీళ్ళెవరు చెప్పేలాగా లేరు అని ఈసారి నిక్నేమ్ లక్కీ అని నేనే పెట్టేసుకున్నా. ఇందాక బాబు ఫేస్ని ఆయిల్లో చూపించారు కదా, అందులో ఒత్తు వేసి మా వారు దీపం వెలిగిస్తున్నారు. నెక్స్ట్ ఒక ఫ్లవర్, వక్క, చిల్లర కాయిన్ 3 కలిపి నేను ఇస్తూ ఉంటా. మా వారు వాటిని ఒక్కొక్క తమలపాకు మీద పంతులు గారు మంత్రాలు చదివి పెట్టమన్నప్పుడు పెడతా ఉండాలి. ఇది అంతా కూడా శాంతులు తీర్చడంలోకే వస్తుంది. పంతులు గారు అయితే పూజ బాగా చేయించారు. చాలాసేపు చేశారు, ఆల్మోస్ట్ 2 అవర్స్ చేశారు. లాస్ట్లో బ్రాహ్మణులకి నవధాన్యాలు ఇస్తారు. ఆ తర్వాత ఆయనకి నాకు బట్టలు పెడతారు. నా శారీ వాళ్ళు కొనాలి, ఆయనకి డ్రెస్ మమ్మీ వాళ్ళు కొనాలి. అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నేమ్ పెట్టే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లక్కీకి మేము పెట్టిన నేమ్ మోక్షిత్ వైష్ణవ్. మా లెటర్ వచ్చింది, అందుకే మోక్షిత్ పెట్టాము. క్యూటీ నేమ్ లాస్ట్లో వైష్ణవి, సో ఇద్దరికి కలిసేటట్టు వైష్ణవ్ అని పెట్టుకున్నాము. నేమ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా నేమ్ పెట్టడం అయిపోయాక అక్కడ టెంపుల్లోనే టిఫిన్స్ చేసేసాము. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి తెచ్చారు. తర్వాత ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినప్పటికీ టైం 11 అయిపోయింది. ఈ లోపల క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ డెలివరీ చేశారు. ఒక 20 ప్లేట్స్ అయితే మేము చెప్పాము. మా హస్బెండ్ సైడ్ 10 మెంబర్స్ వచ్చారు. ఏమేం పెట్టాము అంటే పులిహార, బిర్యానీ, గోబీ ఫ్రై, పన్నీర్ కర్రీ, మునక్కాడ జీడిపప్పు కర్రీ, సాంబార్, గోధుమ రవ్వ స్వీట్, బూరెలు, అప్పడాలు, పెరుగు చట్నీ, పెరుగు, వైట్ రైస్. ఇక్కడ మా మరిది గణపతి అన్నయ్య వడ్డిస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్తీక మాసం కదా అండ్ ఫంక్షన్ కూడా సాటర్డే వచ్చింది, అందుకే నాన్ వెజ్ అయితే పెట్టలేదు. మా హస్బెండ్ వాళ్ళు కూడా వద్దన్నారు. ఇంకా వెజ్జే పెట్టేసుకున్నాము. క్యూటీ ఏమో టీవీ చూస్తూ వాళ్ళ తాత దగ్గర అప్పడం లాగిస్తూ ఉంది. ఇక్కడ మా అత్తయ్య జోక్స్ వేస్తూ ఉన్నారు. అయ్యబాబాయ్ మొదలు పెట్టేసింది, వీడియో తీసేటప్పుడు కాస్త చెప్పి తీయమ్మా, మేము ఎలా పడితే అలా కూర్చుంటున్నాము, నువ్వేమో వీడియోస్ తీసేస్తున్నావు అని అంటున్నారు. ఇంకా అందరూ ఇంటికి వెళ్తున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ మేమే అనుకోకుండా తెచ్చాము. ఎలా తెచ్చాము ఏంటి అని దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అదంతా కూడా షార్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా
చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.